వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. చక్కగా కరాచీ బేకరీ నుంచి తెప్పించిన కేక్ మన ముందు రెడీగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు కట్ చేయండి సార్. ఏమిటో అంతా మీ అభిమానం. అయినా ఈ కేకులు ఏమిటి, ఇంగ్లీష్ వాళ్ళగా కటింగ్లు ఏమిటి? రోసయ్య గారు మీరు కూడా ఏమిటిది? అదేం కుదరదు సార్, మీరు కట్ చేయాల్సిందే. అంతేనంటారా? మరి చిన్నపిల్లవాళ్ళగా కట్ చేయాలా? ఇదిగో నీ బడాచాలు కానీ కానీ సరే సరే, ముందు వదలా? ముందు వదండి సార్. ఓకే కానివ్వండి. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. అందరికి పేరు పేరున కేక్ ఇవ్వాలంటే కష్టం. మీరంతా తన్నుకోకుండా తినడమా? క్యారియర్. సరే బాబు, అలాగే చేద్దాం. అబ్బాబ్బా భలేగుందా కరాచీ కేకు? చాలా బాగుంది సార్. బాగుంది సార్ కేక్. బాగుంది. అంత కేక్ తినేసి అవునా, కొంచెం కూల్ డ్రింక్ తాగేసి అవునవును చివర్లో పెరుగన్నం తినేసి చక్కగా తుడుచుకుని వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయారు కదా. అంతే కదా, దుప్పదగా మరి ఏం చేయబట్టావా? ఏం చేస్తావేంటి? సీఎం గారిని పట్టుకుని మక్క తిక్క పెట్టేయాలి. అంతేనా? ఇదే టైము. అవును కదా. మీ గవర్నర్ పదవి ఏమైంది? దాని గురించి ఆలోచించరా? ఏమైనట్టు? పక్క నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు క్యూలో ఉన్నారు. అవును నిజమే. చివర్లో దక్కేది మొండి చెయ్య. భలే చెప్పావా? వెళ్ళి అడగండి, పార్టీయే సరైన టైం. ఇదిగో బండోడికి బుర్రలేదు అనుకున్నారు కానీ భలే ఐడియా ఇచ్చావే. కిరణ్ కుమార్ రెడ్డి ఏమనుకుంటున్నావా నా గురించి? ఏంట్రెస్ గారు ఆలస్యంగా వచ్చినారు? ఆవేశం లేదు గీవేశం లేదు, ముందు నా పోస్ట్ చేసావు చెప్పు. పోస్ట్? ఏం పోస్ట్ అది? ఏ పోస్టా? నా పోస్ట్ లాగేసుకుని ఆ పోస్ట్ చక్కగా దుబ్బేసి అందులో నువ్వు కూర్చొని ఎంజాయ్ చేస్తావు. ఇప్పుడు నాకు పోస్ట్ లేకుండా చేసావు. మరి ఇప్పుడు నా పోస్ట్ సంగతి ఏమిటి? మీరేం మాట్లాడుతూ ఉన్నారు అర్థమైతే కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. చెక్ చేసుకోండి. చేసుకోవాలా? చిరంజీవి నువ్వైనా అడుగు, నా పోస్ట్ సంగతి ఏమైందో? ఆ బుండెడు రోజు నా పోస్ట్ ఏమిటో నాకు అర్థం కాక చూస్తుంటే మధ్యలో మీరు వచ్చి మీ పోస్ట్ అంటారేమిటి? అంతేనాయా, మీకు మీ పోస్టులో ముఖ్యం. నా పోస్ట్ సంగతి ఎవరు పట్టించుకుంటారా? అయినా నాకు గవర్నర్ పోస్ట్ ఇస్తారంటే సీఎం సీట్లు నుంచి దిగారా తప్ప మరొకటో ఇంకొకటి కాదు. ఇప్పుడు నాకు పోస్ట్ ఉండే, నా పోస్ట్ సంగతి ఏం చేశారు? కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు వెళ్ళి ఆ మేడంతో మాట్లాడు, నా పోస్ట్ నాకు ఇప్పించు. ఎన్ని రోజులు మీ ఎప్పుడు తిరిగేది? ఎన్ని రోజులు ఆయన ఖాళీగా ఉండేది? ఖాళీగా ఉంటే నాకు పిచ్చెక్కుతా ఉన్నాయి. ఈ సీరియల్స్ చూడలేక చూస్తూ ఉన్నా. పుస్తకాలు చదివి నా కళ్ళేనే వాసిపోతా ఉన్నాయి. ఇక నేను ఆగలేను. నా గవర్నర్ పోస్ట్ నాకు ఇస్తారా లేదా? అరే రే, ఈయన కోపంగా ఉన్నారు. ఈయన మజ్జిగ తాగినారు, మంచినీళ్ళు తాగినారు. ముందే ఇక్కడి నుంచి తీసుకుపోండి ప్లీజ్. అలాగే సీఎం గారు. ఇదిగో రోసయ్య గారు, మీకెందుకు, నేనున్నాను కదా, మీ పోస్ట్ మీకు ఇప్పిస్తాను. మీరు రండి చెప్తా. అమ్మయ్య, ప్లాన్ బాగా వర్కౌట్ అయింది, తృప్తిగా ఉంది. ఇప్పుడు ఎవరికి పిల్లలు పెడదాం? కేసీఆర్ చంద్రబాబు నాయుడు మధ్య పచ్చగడ్డి వేస్తాం. ఇగో బాబు, ఈ కోట్లో జబర్దస్తుకున్నావు. కళ్ళజోడు పెట్టిను, నీ అందం ఏరా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా కేసీఆర్. పిలవగానే వచ్చావు, చాలా సంతోషం. భోంచేసి వెళ్ళాలి. నీకు నేనే స్వయంగా గోరుముద్దలు తినిపిస్తానమ్మా. అదేం లేదు గాని ఇక నువ్వు నేను పార్టీలు ఏదైనా మనం ఇద్దరం ఒకటే, మంచి దోస్తులు అన్నట్టు. ఈ శుభం కార్డు సీన్ చూడలేకపోతున్నాను కానీ సార్, మీరు పార్టీ ఇస్తున్నారని, మీరు హోస్ట్ అని, ఈయన గెస్ట్ అని నేను కొన్ని విషయాలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను సార్. సరే కానీ సార్, మీది ఉద్యమ పార్టీ కాదట. సరే, ఎవరు చెప్పిర్రా? నోట్లు కోసం పెట్టిన పార్టీ అట. అట్టనా? మీరు అన్నా హజారేని విమర్శిస్తే దాని మీద కూడా కొన్ని సెటైర్లు వేసారట. సరే, ఎవరు చెప్పిర్రా? నేను కాదు, నాకు సంబంధం లేదు. అట్టనా? ఇక చూసుకో బిడ్డ. సార్, మీ పార్టీ భూస్థాపితం అయిపోతుందట. ఎవరు చెప్పారు? ఇంకా ఎన్నెన్నో ఈ నోట్తో నేను చెప్పలేకపోతున్నాను. తర్వాత చండీ యాగాలు, రుద్రయాగాలు, మరేదో యాగాలు, హోమాలు ఏవో చాలా చేస్తున్నారు, మనకి తెలియదు సార్. చూసుకున్నారా? బర్త్డే బాబు అయినటువంటి నా మీద తిరగబడతా. ఏందే బర్త్డే బాబు లేదు, గిఫ్ట్డే బాబు లేదు, రావారా? ఆహా, వీళ్ళ ఫైటింగ్ చూస్తా ఉంటే బట్టల సబ్బుతో బాగా వీపు తోముకున్నంత ఆనందంగా ఉందండి.
గారు రండి సార్. నమస్కారం సార్. నమస్కారం దాసు. మా జగన్ గారు వద్దాం అనుకుంటే ఆయన కుదరలేదు, అందుకే నన్ను పంపించారు. ఇంతకీ ఎక్కడ బర్త్డే బాబు? నా నోట్స్ నేను చెప్పలేను సార్. ఆ మంచి రసపట్టు మీద ఉన్నారు. అయినా పర్వాలేదు, మిమ్మల్ని అభినందించుకుంటూ వెళ్ళను. వస్తున్నాను ఉండండి. బాబు గారు మీరు ఎక్కడ ఉన్నాడు? వస్తున్నా. బాబు గారు మంచి రసపట్లో బాబు గారు. ఏంటా నువ్వు చూసేది? నీ పెద్ద కథ లేదు, ఇక చూసుకో బిడ్డ. బాబు గారు. కమాన్. ఏందా నువ్వు బాబు గారు చూసేది? మీకు బర్త్డే శుభాకాంక్షలు చెప్పమని చెప్పి జగన్ గారు పంపించారు. ఈ షేక్ హ్యాండ్ నాది కాదు, జగన్ గారు అనుకోండి. ఒక్క నిమిషం గ్యాప్ మా కేసీఆర్. మీకు మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మా అంబటి. జగన్ రాలేదా? సరే సరే, నువ్వు భోజనం చేసి వెళ్ళు. అలాగే మీరు అనవసరంగా మైసూరారెడ్డిని నిలబెట్టారు. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బంపర్ మెజార్టీ రావడం ఖాయం. ఏం మాట్లాడతావు? ఈసారి కేవలం 100లోనే ఓట్లు వస్తాయి, ముందు అది గుర్తుంచుకోండి. అంతా మీ ఇష్టం అయిపోయింది. ఆ మాదిరిగా చేస్తా ఉన్నారు. పిచ్చ కథ లేదు, ముందు భోజనం చేసిపో. కమాన్ కేసీఆర్. ఇంకమ్మా బర్త్డే బాబు నా మీద తిరగబడతాడు. ఏడి అంబటి ఏమిటి అలా వెళ్తున్నావు? ఇక్కడ ఇద్దరు పెద్ద మనుషులు అన్న జ్ఞానం లేదా? సీఎం గారు నేను నిలబడితే పలకరించేది లేదా? ఏమని పలకరించాలండి? ఏం ముఖం పెట్టుకుని అడుగుతా ఉన్నారు ఆ మాట? మా జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి దూరం చేసినందుకు పలకరించాలా? ఓ రకంగా చెప్పాలంటే మీరంతా మా జగన్మోహన్ రెడ్డిని రాబందుల్లాగా పట్టి పీడిస్తున్నారు. పీడించండి పీడించండి, ఎంతకాలం పీడిస్తారో అది కూడా చూస్తాం. దుమ్ము కొట్టుకుపోతారేమో అనుకుంటారేమిటో, సర్వనాశనం అయిపోతారు. ఏమనుకుంటా ఉన్నారు మీరు? మీకు ఎన్నికలే గుణపాఠం చెప్తాయి. మా జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏమిటో మీరు తెలుసుకుంటారు. దుంప నాశనం అయిపోతారేమో అనుకుంటారు మీరు. ఇదేంది చిరంజీవి గారు ఇట్టా అప్సెట్ చేసినాడు? మీరు ఆయన అనవసరంగా పిలిచి కెలికారు. చూస్తున్నారు కదండి, బర్త్డే బాయ్ చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు మంచి ఫైటింగ్లో ఉన్నారు. రోసయ్య గారేమో అలిగి వెళ్ళిపోయారు. ఈ చిరంజీవి గారు సీఎం గారు అవుట్ ఆఫ్ ది మూడ్. అంబటి రాంబాబు గారు వచ్చారు కానీ శాఖను అడ్డం పెట్టి వెళ్ళిపోయారు. అంటే నా ప్రయత్నం సఫలీకృతం అయిందన్నమాట. నాలో ఏదైనా ప్రయత్న లోపం పొరపాటున ఉండిపోతే దయచేసి gola@tv9.netకి మెయిల్ చేయండి. A+B whole square. Tom and Jerry war, Ricky, A-time, I don't care. Attack, attack, yerka pilli mida ke. Attack, attack, kuvu mullu mida ke. Attack, attack, uppu nippu mida ke. Attack, attack. A+B, A+B whole square. Tom and Jerry war, Ricky, A-time, I don't care.